అందరికీ నమస్తే అండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి. ఇందులో కొంత అభ్యంతరకరంగా ఈ మావిగన్ మీద తనను తాను బాగా ఎక్కువగా ఊహించుకున్నారండి. మరి నాకు ఆ డైలాగ్ విన్న తర్వాత నాకే ఎలా అనిపించిందో మరి మీకు కూడా అలా అనిపిస్తే ఒకసారి చెప్పండి. మావిగన్ అనే మాట వింటే అంట చంద్రబాబు గారు గుండెపోటు వచ్చేస్తుందంట నిద్రలో. ఈ మావిగన్ అంత అద్భుతమైన ప్రతిపాదన మావిగన్ ఏమన్నా అంత ప్రజామోదం పొందిన ప్రతిపాదన. మావిగన్ను చూసి జనం నవ్వుకుంటున్నారు. మావిగన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. మావిగన్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది. ఆల్రెడీ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఇంకా కొత్త రాజధాని మావిగన్ అనేది తీసుకురావడం, అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులను 3 ముక్కలాటాడి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా రాజధాని కడుతుంటే అమరావతి నిర్మాణం కడుతుంటే 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతుంటే అదొద్దు మావిగన్ మంచిదే అని ప్రతిపాదించడం అసలు ఏం విజ్ఞత, అదేం విజ్ఞత? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019లో గెలిచిన వెంటనే మావిగన్ ప్రతిపాదించవచ్చుగా, మావిగన్ వర్క్ చేయించవచ్చుగా. అప్పుడేమో 3 రాజధానులు కావాలా, ఇప్పుడేమో మావిగన్ కావాలా? రేపొద్దున మళ్ళీ 2029లో గెలిచాక చింతకాయ కావాలా? సో ఆయనే ప్రతిపాదించారు, ఆ మీడియాలోనే హైలైట్ చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే భజన చేసుకున్నారు. ఇప్పుడు ఆయననే ప్రెస్ మీట్లో భుజాలు చరుచుకొని చంద్రబాబు గారికి గుండెపోటు వచ్చేస్తుంది అంటున్నారు. సో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్తూ, రాష్ట్రానికి రాజధాని ఉండాలని మావిగన్ను ప్రతిపాదించాం, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం అని చెప్పి, ఈ మావిగన్ అనే మాట వింటే చంద్రబాబుకి గుండెపోటు వస్తుంది అని ఒక డైలాగ్ కొడుతూ బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ గారికి కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్లీ లోకేష్ గారు తరచూ బోత్ ఆర్ నాట్ సేమ్ అని వైసీపీని టీడీపీని కంపేర్ చేస్తూ చెప్తుంటారు కదా. సో మేము పెట్టుబడులు తెస్తాము, వాళ్ళు పెట్టుబడులు తరిమేస్తారు, అది గొడ్డల పార్టీ, మాదేమో పెట్టుబడుల పార్టీ అనేటట్టు కొన్ని డైలాగులు చెప్తుంటారు కదా లోకేష్ గారు. సో దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తూ, మిస్టర్ లోకేష్, ఎస్ బోత్ కెన్ నెవర్ బి సేమ్. వెన్నుపోటుతో పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ, ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బి సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. 6 ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైల్, పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడడం మీ స్టైల్. బోత్ కెన్ నెవర్ బి సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణలో దిశ లాంటి విప్లవాత్మక మార్పు కార్యక్రమాలు మాకున్న చరిత్ర, వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి ట్రేడ్ మార్క్ డైలాగ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్కి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిలో కొన్ని అభ్యంతరకరం ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. అంటే రాజకీయాల్లో సర్వసాధారణమే, వాళ్ళు ఆరోపణలు చేయడం, వీళ్ళు ప్రత్యారోపణలు చేయడం, వాళ్ళకు అబద్ధం చెప్పడం, వీళ్ళు ప్రతిగా 2 అబద్ధాలు చెప్పడం, వాళ్ళు పంచ్ డైలాగ్ వేయడం, వీళ్ళు రివర్స్ పంచ్ డైలాగ్ వేయడం, ఇవన్నీ కామనే. సో దీనిలో లోకేష్ గారి ట్రేడ్ మార్క్ డైలాగ్ ఆయన ఏంటంటే బాలకృష్ణ గారి డైలాగ్ లోకేష్ గారు వాడుతుంటారు, బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగు. దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు, బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని చెప్పారు. అయితే దీనిలో 6 ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే, చాలా పెద్ద విషయం అది, చాలా పెద్ద మామూలు విషయం కాదు. 6 ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మెగా డిఎస్సి ఇచ్చేవాళ్ళు, కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సి ఇచ్చారుగా. సో ఎవరి మాట ఎవరు నిలబెట్టుకున్నారు? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలా మెగా డిఎస్సి? అలాగే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేవాళ్ళుగా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదుగా జాబ్ క్యాలెండర్. 2 సార్లు ఇచ్చినట్టున్నారు, ఒకసారి ఇచ్చినట్టున్నారు 10,000. అండ్ సిపిఎస్ రద్దు చేయలేదుగా, మద్య నిషేధం చేయలేదుగా, 25 లక్షలు ఇల్లు కట్టించలేదుగా. సో ఇవన్నీ ఇచ్చిన మాటలే కదా, అమలు చేయలేదు కదా. సో రాజకీయం అంటే ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యవహారం వాళ్ళకు ఉంటుంది. ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి సరిపోద్ది అన్నమాట. అయితే ఇందులో చంద్రబాబు గారిని ఉద్దేశించి మావిగన్ మాట వింటే చంద్రబాబు గారికి గుండెపోటు వస్తుంది అనే మాట మాత్రం సిల్లీగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని దిగజార్చేలా ఉంది. ఎందుకంటే మావిగన్ అనేది మీరు వైసీపీ వాళ్ళు జబ్బలు చరుచుకునేంత, వైసీపీ వాళ్ళు గర్వంగా తలెత్తుకునేంత అద్భుతమైన పదము కాదు, అద్భుతమైన ప్రతిపాదన కాదు, అద్భుతమైన ప్రణాళిక కాదు. దానికి ఎవడు జడిసిపోడు, దాన్ని ఎవడు పట్టించుకోడు కూడా. ఈవెన్ వైసీపీ వాళ్ళే అదేంటో అర్థం కాక, అది నచ్చక
బుర్రలు పట్టుకొని బుర్రలు బాదుకున్న పరిస్థితి ఉందన్నమాట. ఆ మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక వైసీపీ వాళ్ళే ఇబ్బందులు పడ్డారు సోషల్ మీడియాలో. జనం మర్చిపోతున్న తరుణంలో మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ గురించి మళ్ళీ ప్రస్తావించారు. ప్రస్తావించడమే కాకుండా అది చంద్రబాబు గారిని భయపెడుతున్నట్టు, దాని గురించి చంద్రబాబు గారు భయపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. మరి వింతగా విడ్డూరంగా లేదు ఏంటో ఈ మావిగన్ గోల. థ్యాంక్ యూ.